నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సిరాష్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వివిధ రాజకీయ పార్టీలన్నీ కూడా శరవేగంగా అడుగులు వేస్తున్నాయి. ఈ శరవేగంగా అడుగులు వేసేటువంటి తంతులో భాగంగా ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మాత్రం చాలా జాగ్రత్తగా 1 by 1 స్టెప్ వేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈరోజు ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అంటే ఈ వరుసగా జరిగేటువంటి సమావేశాల కన్నా ఈ సమావేశం కొంతవరకు భిన్నమైంది. ఎందుకంటే గత కొంతకాలంగా అంటే లాస్ట్ 1 వీక్లో పార్టీకి సంబంధించినటువంటి వివిధ ఎమ్మెల్యేలకు సంబంధించి కీలకమైనటువంటి వారితో కూడా 1-to-1 సమావేశాన్ని నిర్వహించారు పవన్ కళ్యాణ్. కేవలం ఒక్కొక్కరిని పిలిచి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు, పార్టీ చేపడుతున్నటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వం తీసుకువెళ్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వం యొక్క విధానాలు, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తున్నారు, ప్రజల్లోకి వెళ్ళేటువంటి తీరుతో పాటుగా స్థానికంగా జనసేన పార్టీని బలోపేతం చేసేటువంటి దిశగా ఏ విధంగా ఉండాలి, జనసేన ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు కాబట్టి సో ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలి, అట్ ద సేమ్ టైం నిధుల విషయం కానివ్వండి, మరీ ముఖ్యంగా ప్రతిపక్షం దగ్గర నుంచి వస్తున్నటువంటి విమర్శలతో పాటుగా ప్రభుత్వ విధానాల మీద వస్తున్నటువంటి విమర్శలను ఏ విధంగా తిప్పికొడుతున్నారు, మరీ ముఖ్యంగా ఎమ్మెల్యేలుగా జాగ్రత్తగా ఎలా వహించాలి. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేల మీద అనేక ఆరోపణలు వచ్చినాయి కాబట్టి అలాంటి ఆరోపణలు మీరు తెచ్చుకోవద్దు అనేటువంటి ఈ అంశాలను మాత్రమే కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేల దగ్గర చెప్తున్నటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో కూడా ఇలాంటి సమావేశాలు నామినేటెడ్ పదవులు పొందిన వారు ఉన్నారు. సో వీరందరితో కూడా ఒక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. నామినేటెడ్ పదవి మీకు వచ్చింది అంటే నెక్స్ట్ మీరేం చేయాలి అనేటువంటి ఇష్యూ. కానీ ఇక్కడ కనబడుతున్నటువంటి విషయం, గతంలో నామినేటెడ్ పదవులు పొందినటువంటి వారిలో చాలా మంది పదవి పొందిన తర్వాత ఆ హుందాగా ఆ కారు కానివ్వండి, ఆ నేమ్ బోర్డు కానివ్వండి, ఇలాంటి వాటితో ముందుకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. కానీ పార్టీ మార్కుని పవన్ కళ్యాణ్ చూపించబోతున్నారా అనేది ఇప్పుడు హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు పార్టీ మార్పుని చూపించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఎందుకు క్రియాశీలకమైనటువంటి రాజకీయాల్లో జనసేన పార్టీ ఇంకా కీ రోల్లో క్షేత్రస్థాయిలో బలోపేతం వైపుగా అడుగులు వేస్తుంది? ఎందుకంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి, ఈసారి కూటమి ప్రభుత్వం ఒక భారీ ప్లాన్తో ముందుకు వెళ్తుంది కాబట్టి, సో రాష్ట్రంలో మరో పార్టీ అధికారంలోకి రాకుండా వచ్చేటువంటి 10-15 ఏళ్ళు రాష్ట్రానికి ఈ కూటమి ప్రభుత్వం అవసరమని పదే చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జనసేనను క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో బలోపేతంగా దిశగా మాత్రం అడుగులు వేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చాలా క్లియర్ కట్గా కనబడుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం మీద. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగేటువంటి సమావేశంలో మాత్రం ఆల్మోస్ట్ వీరికి దిశానిర్దేశం చేయడమే కాదు, మీకు ఇచ్చినటువంటి పదవులను మాత్రం పూర్తి స్థాయిలో సద్వినియోగం చేయాలి అనేటువంటి ఒక దిశానిర్దేశం వైపు అడుగులు వేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. అందుకే పదవులు ఊరికే రావు అనేటువంటి ఇష్యూని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తూ, సో మనం తీసుకున్నటువంటి చర్యలు, పదవిని ఏ విధంగా నిర్వహించాలి, ఎలాంటి సమర్థవంతంగా పనిచేయాలి, ఇలాంటి అంశాలు కూడా కీలకంగా డిస్కషన్కి వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. గత కొంతకాలంగా సాగుతున్నటువంటి ఈ రాజకీయ వైనంలో ఇప్పటి వరకు మాత్రం జనసేన పార్టీ మాత్రం పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి, మరి ముఖ్యంగా ప్రజల్లోకి వెళ్ళేటువంటి కార్యాచరణ, ప్రజలతో మమేకమైనటువంటి మార్గదర్శకాలు, ఇలాంటి వాటితో మాత్రమే జనసేన పార్టీ అధిష్టానం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర మంత్రులు నాదెళ్ల మనోహర్ కానివ్వండి, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి నేపథ్యంలో సో రాష్ట్రంలో జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇలాంటి పరిస్థితులతోనే ముందుకు వెళ్తున్నారు. సో ఓవరాల్గా మాత్రం జనసేన పార్టీ ఈ రోజు మంగళగిరిలో మాత్రం నామినేటెడ్ పోస్టుల సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, మరి ముఖ్యంగా పదవులు పొందినటువంటి వారు ప్రజాక్షేత్ర స్థాయిలో ఏ విధంగా వెళ్ళాలి, ఎందుకంటే నాయకత్వం అనేది ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన అందరూ ఎన్నికవడం జరిగింది కాబట్టి ఇంకా వచ్చేటువంటి ఎన్నికల్లో ఎమ్మెల్యేల సంఖ్య పెంచుకోవాలి అన్న, ఆ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వాటిని కూటమి ప్రభుత్వం నుంచి ఎక్కువ సీట్లు అడగాలి అన్న, నాయకత్వాన్ని ప్రోత్సహించి నాయకత్వాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం నియోజకవర్గ స్థాయిలో ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వాటి మీద కూడా ఫోకస్ పెట్టేసి ఇలాంటి యువ నాయకులని, మరి ముఖ్యంగా జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేటువంటి అభ్యర్థుల సంఖ్యని పెంచేటువంటి ఆలోచనలు కూడా కీలకంగా ముందడుగు పడేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఆల్మోస్ట్ మాత్రం జనసేన పార్టీ ప్రజలకు దూసుకువెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. ఓవరాల్గా ఎంపికైన, మరి ముఖ్యంగా ఎన్నికైనటువంటి నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి ఈ రోజు సమావేశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.